రంగారెడ్డి జిల్లా శంకరపల్లి పరిధిలో దారి దోపిడీ జరిగింది. ఓ వ్యాపారిని బెదిరించి దుండగులు 40 లక్షల రూపాయలను దోచుకుపోయారు. డబ్బుతో పారిపోతుండగా కొత్తపల్లి వద్ద దుండగుల వాహనం బోల్తాపడింది. దీంతో కొంత నగదు అక్కడే వదిలేసిన దుండగులు పారిపోయారు. సంఘటనా స్థలానికి చేరుకున్న శంకరపల్లి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి పరిధిలో దారి దోపిడీకి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మున్సిపాలిటీ సమీపంలోని స్టీల్ వ్యాపారి దగ్గర నుండి దాదాపు 40 లక్షల రూపాయలు వాళ్ళు దారి దోపిడీ చేసి పరారవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వెంటనే అక్కడి నుండి వెంబడించినటువంటి నేపథ్యంలో శంకరపల్లి నుండి వాళ్ళు కొత్తపల్లి వైపు వెళ్తుండగా దుండగుల యొక్క కారు కొత్తపల్లి సమీపంలో బోల్తా పడింది. దీంతో వారు దొంగలించినటువంటి దాదాపు 40 లక్షల నగదు అక్కడ ఆ కారు బోల్తా పడడంతో చల్లా చెదరుగా డబ్బులు కూడా పడిపోయినటువంటి పరిస్థితి. దాదాపు 20 లక్షల వరకు డబ్బులు అక్కడ వదిలేసి మిగిలినటువంటి డబ్బులతోటి దుండగులు కూడా పరారైనటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా చేసుకొని పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి పథకం ప్రకారమే అంటే ఆ స్టీల్ వ్యాపారి బయలుదేరి వెళ్తున్నటువంటి క్రమంలో అతన్ని వెంబడించి ఒక నిర్మానుష్యమైనటువంటి ప్రదేశానికి వెళ్లిన తర్వాత అడ్డగించి 40 లక్షల రూపాయల నగదును కూడా కాజేసేటువంటి ప్రయత్నం చేశారు. కాజేసిన తర్వాత కూడా వాళ్ళు కారులో ఎస్కేప్ అయ్యారు. అయితే వాళ్ళని వెంబడించుకుంటూ పోతున్నటువంటి క్రమంలోనే ఆ ఓవర్ స్పీడ్ లో ఒక్కసారిగా దుండుగులు వెళ్తున్నటువంటి కారు బోల్తా పడింది. బోల్తా పడినటువంటి సమయంలో కొంత డబ్బులు కూడా కింద పడిపోయినటువంటి పరిస్థితి. తాము దొరికిపోతామని భావించి కొంత డబ్బు అక్కడే వదిలేసి మరొక వాహనంలో కూడా వాళ్ళు వెళ్ళిపోయినట్లు ప్రస్తుతం పోలీసులు ఒక ప్రాథమిక అంచనాకు రావడం జరిగింది. అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి దృశ్యాలను ఆధారంగా చేసుకుని పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.